ఏపీ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరా అంశంతో పాటు ప్రస్తుత పరిస్థితిపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరాలు వెల్లడించారు. గ్యాస్ సరఫరాపై మంత్రుల సబ్ కమిటీ భేటీ కానుందని చంద్రబాబుకు తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో గ్యాస్ కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. ఏపీ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు పలు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఎలాంటి అంశాలకు సంబంధించి చర్చించారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గ్యాస్ సరఫరా అంశం ఎంతవరకు వచ్చింది, అలాగే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే అంశాలన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక గ్యాస్ సరఫరాకి సంబంధించి ఎట్లా అందుబాటులోకి ప్రజలకు ఇబ్బంది లేకుండా కమర్షియల్ సిలిండర్స్ ని ఇప్పటికే నిలిపివేసినట్లు, అలాగే డొమెస్టిక్ సిలిండర్స్ కి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మంత్రులు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే అంశాలన్నిటికీతో పాటుగా ఇక మీదట ఏం చేయబోతున్నారు అనే అంశాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించడం జరిగింది. గ్యాస్ సరఫరాకి సంబంధించి ఈ రోజు మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లుగా కూడా సీఎం కు మంత్రులు తెలిపారు. ఈ నేపథ్యంగా ప్రభుత్వ పరంగా ఏం చేయాలి, ఎంత చేయాలి, అలాంటివన్నిటినీ కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేయడం జరిగింది. కేంద్రంతో సమన్వయం చేసుకుని గ్యాస్ కొరత లేకుండా చూడాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏపీకి సంబంధించినంత వరకు కూడా గ్యాస్ కి సంబంధించినటువంటి సరఫరా విషయంలో హోటల్స్ అసోసియేషన్ సభ్యులు కూడా నిన్న మంత్రులతోటి భేటీ అవడం జరిగింది. వారు కోరినటువంటి విషయాలు, వారితో చర్చించినటువంటి విషయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి పయ్యావుల కేశవ్ తీసుకువెళ్లారు. అయితే దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, దాంతో పాటుగా ఒక నైట్ 10 o'clock కల్లా కూడా రెస్టారెంట్స్ క్లోజ్, హోటల్స్ క్లోజ్, అలాగే ఫుడ్ అమ్మేటువంటి వాటికి అన్నిటికీ సంబంధించిన కూడా క్లోజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయాలని కూడా మంత్రుల కమిటీలో తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఎక్కడైతే ఎక్కువ ఫుడ్ అమ్మే చోట ఫుడ్ కి సంబంధించినటువంటి ఎక్కువగా గ్యాస్ కన్జ్యూమ్ చేయని వంటకాలను అందుబాటులోకి తీసుకురావాలని కూడా సూచించారు. అయితే డొమెస్టిక్ పర్పస్ సామాన్య ప్రజలు ఎవరు కూడా గ్యాస్ వల్ల ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా సీఎం సూచించినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.